గత 12 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు సాగుతూనే ఉంది. ఇదేదో అంతులేని సీరియల్ లాగా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఎక్కడా కూడా ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తి స్థాయి విచారణ అయితే జరగలేదు. మనందరికీ తెలుసు. దాదాపుగా సిబిఐ ఈడీ కేసుల్లో 20 ఛార్జ్ షీట్లు నమోదు చేస్తే ఈ 12 ఏళ్లలో ఈ 20 ఛార్జ్ షీట్లకు సంబంధించి కొట్టివేయాలి అంటూ 130 డిశ్చార్జ్ పిటిషన్లు అయితే వేయటం జరిగింది. సమయం అంతా కూడా డిశ్చార్జ్ పిటిషన్లకే సరిపోతుంది. అంటే దాదాపుగా ఈ 10 ఏళ్ళు 11 ఏళ్లలో 7 మంది సిబిఐ కోర్టు జడ్జిలు మారినప్పటికీ ఎప్పటి వరకు కేసులో ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ దగ్గరే ఉంది తప్ప మెయిన్ కేసు విచారణ దగ్గరికి పోలేదు. సో ఇప్పుడు తాజాగా ఏప్రిల్ 30 నాటికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 130 డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి సిబిఐ కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. దానికి జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి రమేష్ బాబు. అయితే అనుకోకుండా ఆయన అనారోగ్య కారణంగా ఉండటంతో దాన్ని అయితే వాయిదా వేయటం జరిగింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన బదిలీ కూడా జరగటం జరిగింది. ఎప్పుడైతే ప్రస్తుతం ఉన్నటువంటి జడ్జి రమేష్ బాబు బదిలీ జరిగిందో ఇప్పుడు కొత్తగా వచ్చే వ్యక్తి మళ్ళీ మొదటి నుంచి రావాల్సిన పరిస్థితి. ఈ కేసు మొదటి నుంచి కూడా ఎందుకు ఆలస్యం అవుతుందంటే తీర్పు వచ్చే సమయానికి జడ్జి బదిలీ కావటం, మళ్ళీ మొదటి నుంచి రావటం, మళ్ళీ జడ్జి బదిలీ కావటం, మళ్ళీ మొదటి నుంచి రావటం. సో ఇది ఒక పద్ధతిలాగా అయిపోయింది. దాదాపుగా 2 ఏళ్ల నుంచి డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఆయన వాదనలు వినుకుంటూ వచ్చారు. ఈ ఏదైతే ఏప్రిల్ 30 అనేది ఉందో ఈ ఏప్రిల్ 30 డెడ్ లైన్ కూడా తెలంగాణ హైకోర్టు పెట్టినటువంటి డెడ్ లైన్. ఎందుకంటే గతంలో అశ్విని ఉపాధ్యాయ కేసుకు సంబంధించి విచారించిన సమయంలో ఏదైతే ఈ అవినీతి అక్రమాస్తుల కేసులు ప్రజాప్రతినిధుల కేసులు ఉన్నాయో వాటిని త్వరితగతిన విచారించాలి, హైకోర్టులు దీన్ని పర్యవేక్షించాలని చెప్పిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తెలంగాణ సిబిఐ కోర్టుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించిన ఇతర కేసులతో సహా ఏప్రిల్ 30 నాటికైతే తీర్పు వెలువరించాలని చెప్పింది. అయితే వాస్తవానికి నిన్న తీర్పు వెలువరించాల్సి ఉన్నప్పటికీ కూడా అనారోగ్య కారణంగా ఫైనల్ తీర్పు రెడీ చేయలేదని చెప్పి జడ్జి అయితే చెప్పినట్టుగా తెలిసింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు గతంలో ఇంకొక తీర్పు ఉంది. ఒకవేళ కేసు విచారణ సమయంలో జడ్జి బదిలీ అయితే అప్పటి వరకు తన వద్ద ఉన్న కేసుల్లో తీర్పుని ఇచ్చేసి బదిలీ అవ్వాలని చెప్పి కూడా రాసిపెట్టుంది. కానీ ఇప్పుడు ఈయన అనారోగ్య కారణంతో ఇది మొత్తం రెడీ చేయలేదని చెప్పడంతో వాయిదా పడింది. ఇప్పుడు ఇంకొక కొసమెరుపు ఏంటంటే కొత్తగా వచ్చే జడ్జి అయినా పోనీ ఒక ఏడాది 2 ఏళ్ళు ఈయన తీర్పునిస్తాడా అని అనుకోవడానికి ఏంటంటే ఆయనకు రిటైర్మెంట్ ఏజ్ దగ్గరగా ఉంది. సో ఈ కేసు వినేలోపు ఆయన రిటైర్ అయిపోవచ్చు. మళ్ళీ కొత్త జడ్జి రావాలి, మళ్ళీ కేసు మొదటి నుంచి రావాలి. గత 10 ఏళ్లుగా సాగుతున్నది ఇదే. ఆల్రెడీ సుప్రీంకోర్టులు పర్యవేక్షిస్తున్నాయి, హైకోర్టులు పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి అటు సుప్రీంకోర్టులో కానివ్వండి, ఇటు హైకోర్టులో కానివ్వండి పిటిషన్ దాఖలై ఉన్నాయి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కేసులు ముందుకు నడవటం లేదు. బహుశా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను ఏమైనా మేనేజ్ చేస్తున్నాడనే అనుమానం ఇప్పుడు ప్రజలకు కలిగే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థలను మేనేజ్ చేయడం వెనతో పెట్టిన విద్య. దాదాపు 10 నుంచి 12 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ఇదే కేసులకు సంబంధించి కేసులు ముందుకు నడవకుండా బెయిల్ మీదే బయట తిరుగుతున్నాడు. అంటే ఇప్పటి వరకు ఏ కేసులో కూడా బెయిల్ రద్దు చేయలేదు. అంటే అది కూడా అత్యంత తీవ్ర నేరారోపణ ఉన్నటువంటి 43,000 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు. సో ఆల్రెడీ ఆస్తులు జప్తు జరిగింది, అలాగే మనీ ట్రయల్ నిర్వహించడం జరిగింది, అన్ని ఆధారాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది, సాక్షులను ముందు పెట్టారు, దాని ఆధారాలను ముందు పెట్టారు, 1000 పేజీలు సిబిఐ అయితే దాఖలు చేయడం జరిగింది పిటిషన్లలో. బట్ అయినా కానీ కేసులు ముందుకు నడవటం లేదు. ఈ కేవలం డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఏంటంటే ఆల్రెడీ వేసినటువంటి ఛార్జ్ షీట్లు కొట్టివేయాలనేయటం. ఇంకా ఇందులో ఎంఆర్ కేసు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది సన్నిహితులు ఉన్నారో ఎంఆర్ కేసులో అందులో ఇదే రమేష్ బాబు అయితే జడ్జి తీర్పునివ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనైతే అనారోగ్యం కారణంగా తీర్పు రెడీ చేయలేదు కాబట్టి ఇవ్వలేదు. బట్ ఎంఆర్ కేసులోనైతే ఆయన అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి సన్నిహితులందరికీ కూడా ఎదురు దెబ్బే తగిలింది. పూర్తిగా వాళ్ళు వేసిన డిశ్చార్జ్ పిటిషన్లు మొత్తం కూడా కొట్టివేశారు. సో కేసుని తీవ్రంగా ఎదుర్కోవాల్సిందేనని చెప్పి బీపీ ఆచార్య లాంటి వారి మీద 1-2 సెక్షన్లు తొలగించినప్పటికీ మనీ లాండరింగ్ కేసు ఎదుర్కోవాలి, కేసునైతే కొట్టివేయడం జరగదని చెప్పి ఇదే రమేష్ బాబు అయితే తీర్పునివ్వడం జరిగింది. సో ఈయన నెక్కర్చిగా ఇలా తీర్పులు ఇస్తారు కాబట్టే ఈయన చేత తీర్పు రాకుండా ఏదో ప్రయత్నం చేసి బలంగా తొక్కిపట్టారా అనే అనుమానాలు కూడా ఇప్పుడైతే కలుగుతున్నాయి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తాడనేది బహిరంగ సత్యం. ఎందుకంటే మీరు గతంలో చూడండి, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సంబంధించిన బంధువు ఇంట్లో వివాహం జరుగుతుంటే టీటీడీ ఈవోతో
సహా అప్పుడు నాటి ఎంపీగా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళు వెళ్ళి దాదాపు 2 కోట్ల రూపాయలు విలువైన వజ్రాల వాచిని గిఫ్ట్గా ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ ఎందుకని, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మనుషులకు అక్కడికి వెళ్ళి గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి, అది కూడా పిలవని పేరంటానికి. అలాగే ఆ ఏదైతే వివేక హత్య కేసు ఉందో ఆ హత్య కేసు వేగంగా ముందుకెళ్తున్న సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది స్వామీజీలను తెచ్చి వాళ్ళతో మంతనాలు రాయబారాలు నడిపి తర్వాత కేసుని హోల్డ్ చేసిన పరిస్థితి. సో ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట కూడా వ్యవస్థలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అన్నిటికీ డబ్బు అనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర విచ్చలవిడిగా కావాల్సినంత డబ్బు ఉంది. మన నోటికి ఎంత లెక్క వచ్చి చెప్పినా అంతకు కోటి రెట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కువే ఉంటుంది. కాబట్టి తన డబ్బు ఏదైతే ఈ అక్రమాస్తుల ద్వారా దోచుకున్న డబ్బు ఉందో అదే డబ్బును తిరిగి ఉపయోగించి వ్యవస్థలను అయితే మేనేజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మరి సుప్రీంకోర్టు హైకోర్టు పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా గత 12 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి కేసు ముందుకు నడవలేదు అంటే, చివరికి 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అంటే, ఇక అసలు కేసు ఎప్పుడు రావాలి, దాని మీద ఫైనల్ తీర్పు ఎప్పుడు రావాలి, జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు శిక్ష పడాలి? సో ఇంకా దాదాపు ఇంకో 25 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టుద్ది. ఇప్పటికే 10 ఏళ్ల నుంచి 20 ఛార్జ్ షీట్లకు సంబంధించి 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. ఏది కూడా క్లియర్ అవ్వలేదు. 7 మంది న్యాయమూర్తులు ఇప్పటివరకు సిబిఐ కోర్టులో మారారు. ఈయనతో కలిపి 7వ వ్యక్తి. అంటే ప్రతి ఏడాదిన్నరకి ఒక వ్యక్తి మారుతూనే ఉన్నాడు. వాస్తవానికి డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాదనలు వినడానికి ఏడాది నుంచి 2 ఏళ్ళు సమయం పట్టే పరిస్థితి. 130 పిటిషన్లు. ఇప్పుడు కొత్తగా వచ్చే వ్యక్తి అయినా పోనీ 130 పిటిషన్ల మీద వాదనలు విని తీర్పిస్తాడా అనుకోవడానికి ఆయనకేమో రిటైర్మెంట్ వయసు దగ్గర ఉంది. అందులో సగం వినేటప్పటికే ఆయన రిటైర్ అయిపోతారు. మళ్ళీ కొత్త జడ్జి రావాలి. మళ్ళీ కొత్త జడ్జి వస్తే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదటి నుంచే. సో ఇలాగే గత 10 ఏళ్ల నుంచి జరిగేది ఏంటంటే, చివరి తీర్పు ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అనుకున్న సమయంలో జడ్జి బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ కథ మొదటికి రావడం, మళ్ళీ జడ్జి బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ కథ మొదటికి రావడం. వాస్తవానికి గతంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎవరైనా ఒక జడ్జి సుదీర్ఘకాలం ఒక కేసును విచారించి చివరి దశలో ఉన్నప్పుడు బదిలీ అయితే తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలకు అనుగుణంగా కేసులో తీర్పిచ్చి బదిలీ అవ్వచ్చు. ఇక్కడ కూడా ఈయనకి ఒక ఛాన్స్ ఉంది. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్లలో ఒక ఫైనల్ తీర్పిచ్చి ఆయన బదిలీ అవ్వచ్చు. బట్ ఏంటంటే అనారోగ్య కారణంగా కేసు మొత్తాన్ని కూడా రెడీ చేయలేదని చెప్పడంతో చేసేది లేకుండా పోయింది. బట్ అదే ఎంఆర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అనుచరులకైతే ఎదురు దెబ్బ తగిలే విధంగానే ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది. వారి మొత్తం డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టేయడమే కాకుండా బీపీ ఆచార్య లాంటి ఐఏఎస్ అధికారులు ఖచ్చితంగా మనీ లాండరింగ్ కేసులు ఎదుర్కోవాల్సిందే, మీకు మినహాయింపు ఇవ్వడం కుదరదు, మీరు కూడా ఈ కేసులో ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మీ మీద కేసు కొట్టేయడం జరగదని చెప్పి తేల్చి చెప్పిన నేపథ్యం. సో ఇలాగ మరి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో మాత్రం అలా జరగల. వాస్తవానికి అదే డిశ్చార్జ్ పిటిషన్లో కానీ జగన్మోహన్ రెడ్డి కేసులో కానీ కొట్టేసి ఆయన బదిలీ అయిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి కేసు అసలు కేసు వెలుగులోకి వచ్చేది. ఎప్పుడైతే డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టేశారో అప్పుడు మెయిన్ కేసు రన్ అవడం మొదలు పెడుతుంది. ఇదే సమయంలో సిబిఐ కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా 2000కు పైగా అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. ఆయన వాయిదాలు తీసుకోవడం జరిగింది. ఇన్ని వాయిదాలు ఎందుకు ఇస్తున్నారని గతంలో సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించే పరిస్థితి. సో ఏది ఏమైనా మనీ ఏదైతే ఈ రాజకీయ నాయకుల అవినీతి అక్రమాస్తుల కేసులు ఉన్నాయో వాటిని త్వరగా తేల్చాలని హైకోర్టు చెప్పినప్పటికీ, సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు మాత్రం ఏదో ఒక లొసుగుని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసుల నుంచి బయటపడుతున్నారు అనేదైతే వాస్తవం. మరి బీజేపీ అండతోనే ఇదంతా జరుగుతుందని వాదన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కూడా కూటమితో అనుకూలంగా ఉన్న నేపథ్యంలో అయినప్పటికీ కూడా కేసుల విషయంలో మరి ఇలా జరగటం పలు అనుమానాలకైతే తావిస్తుంది. మరి చూద్దాం, కొత్తగా వచ్చే జడ్జి అయినా సరే దీన్ని ఒక ఏడాదిలోపు విచారించి తుది తీర్పు ఇస్తారా, లేదా ఈయన కూడా, ఎందుకంటే కొత్తగా వచ్చే జడ్జిగా ఏజ్ కూడా అంటే రిటైర్మెంట్ ఏజ్ దగ్గరలో ఉంది కాబట్టి మరి ఆయన వినకుండానే పూర్తిగా మారిపోతారా అనేది అయితే చూడాలి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో తీర్పు రావాలని 2024 ఎన్నికలకు ముందే తీర్పు రావాలని చెప్పి చాలామంది కోరటం జరిగింది. కొంతమంది నేతలు కూడా తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్లు వేయడం జరిగింది. హరిరామ జోగే లాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఎన్నికలకు ముందే తుది తీర్పు వచ్చే విధంగా చూడాలని చెప్పి ఆయన పిటిషన్లు కూడా వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఫలితం అయితే లేకుండా పోయినట్టుగా తెలుస్తుంది. అటు రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు కూడా ఎన్నికల తర్వాతే విచారణకు రావడంతో మొత్తంగా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కేసులు అయితే తేలకుండా పోయాయి. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడనే అనుమానం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది.
కారణం 2 ఏళ్ల పాటు వాదనలు విన్నటువంటి ఆ జడ్జి ఫైనల్ తీర్పు ఇవ్వకుండానే మారిపోవడం, మళ్ళీ కొత్త జడ్జికి పూర్తి స్థాయి రిటైర్మెంట్ వయసు దగ్గర పడటం, అంటే పూర్తి స్థాయి కేసును వినే అవకాశం లేకపోవడం, మళ్ళీ కొత్త జడ్జి వస్తేనే తప్ప ఇది తేలే అవకాశం లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడనే వాదన అయితే బలంగా ఉంది. మరి చూద్దాం, ఈ విషయంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జోక్యం చేసుకుని తక్కువ సమయంలో 3 నెలల నుంచి 6 నెలలు డెడ్ లైన్ పెట్టి ఆ సమయంలోపు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు తేలాలి అని ఏదైనా ఆదేశిస్తే తప్ప, ఎందుకంటే ఇదేమి నిన్న మొన్నటిది కాదు, 10 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి కేసు కాబట్టి ఇన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు తప్ప తీర్పిచ్చేవాళ్ళు కనపట్ల. కాబట్టి ఈ కేసు విషయంలో గాన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఖచ్చితంగా ఒక డెడ్ లైన్ 3 నెలల నుంచి 6 నెలలు డెడ్ లైన్ పెట్టి అవసరమైతే ప్రత్యేక చొరవ తీసుకుని ఈ డిశ్చార్జ్ పిటిషన్ల విషయంలో ఒక నిర్ణయానికి రాకపోతే జగన్ రెడ్డి జీవితాంతం కూడా ఈ డిశ్చార్జ్ పిటిషన్లతోనే కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అసలు కేసు విచారణకు రాకుండా తప్పించుకు తిరిగే అవకాశం ఉందని చెప్పి న్యాయ నిపుణులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. మరి చూద్దాం, ఈ విషయంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఏదైనా జోక్యం చేసుకుంటాయా లేదా యథావిధిగా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకు తిరుగుతాడనేది వేచి చూద్దాం.